ప్రాజెక్టు అనుకూలంగా ఉన్నాము, ప్రాజెక్టు సహకరించినాము. ఆ రోజు ఏం చెప్పారు, అనితా రామచంద్ర గారు ఆ రోజు కలెక్టర్ గా ఉన్నారు. కలెక్టర్ గా ఉన్నప్పుడు మీకు ఎలాంటి పేపర్ ఇవ్వవు, ఎలాంటి అది ఉండదు, మీ డైరెక్ట్ మున్సిపాల్లో మీ పేరు ఎక్కుతుంది, మీకు రూపాయి ఖర్చు పెట్టకుండా అవసరం లేదని చెప్పేసి ఆ రోజు చెప్పారు. అదొక చిన్న సమస్య మీరు మాట్లాడింది ఇట్లా మాకు అర్థమైంది. ఇంకోటి ఏంటంటే సార్ అయితే మీరు ఎమ్మెల్యే సార్ మాట్లాడడం, మాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా నచ్చింది. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు ఒక్క 2 ముచ్చట్లు క్లోజ్ చేసేస్తాం. మేము వ్యతిరేకంగా మాట్లాడడం అది ఏం లేదు, ఏం మాట్లాడడం ఒక 2 నిమిషాలు. ఇక్కడ ఉన్న సమస్యలు అనేది మీకు దృష్టికి రావాలి, పక్క ఉన్న వాళ్ళు చెప్తలేరు అనేది. ఈ రోజు మేము అన్ని విధాలుగా బసవపురం ప్రాజెక్టు కోల్పోయినాం. బసవపురం ప్రాజెక్టు పడి ఇట్లా దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ప్రభుత్వం ఇట్లా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పరిపాలించింది. ఒక్క నిమిషం 2 నిమిషాలు క్లోజ్ చేస్తాం. 2 నిమిషాలు ఒక ఊరు గురించి పరిపాలించింది. వాళ్ళు మన నట్టేట ముంచారు. మీరు వచ్చి మీకు అన్ని బాధలు తెలుసు. మీకు ధర్నా చేసేటప్పుడు మా దగ్గరకు వచ్చిరు, అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకుంటా అని చెప్పారు. మీరు వచ్చిరు, మీరు ఎన్నికయ్యారో చాలా సంతోషకరమైన విషయం. కానీ మీరు ఇట్లా ఆ రోజు మాకేం చెప్పారంటే మీకు ఇండ్ల నష్టపరిహారం నేను గెలిచిన వెంటనే 1 నెల రోజులలో కేటాయిస్తామని చెప్పారు. సరే అటో ఇటో లేట్ అయిందో మీరు చేశారు, కానీ తీసుకొచ్చారు. ఈరోజు 50 కోట్లు తీసుకొచ్చారు అంటున్నారు. ఓకే, అది పేపర్ పూర్వకంగా ఉంది. మొన్న ఇట్లా మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిలో మంత్రి మాట్లాడడం మాకు నచ్చింది. ఆయన ఇంకో 50 కోట్లు రిలీజ్ చేస్తా అని చెప్పారు. ఓకే, సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజు అవి త్వరగా రిలీజ్ చేస్తే మా వాళ్ళు ఇట్లా మీ ఇంటికి వచ్చి కలిసారు, అక్కడెక్కడ అందరు త్వరగా రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే మేము వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాం కాబట్టి బయటకు వచ్చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే 18 సంవత్సరాల వరకు ఒక R&D ప్యాకేజ్ ఇస్తా అని చెప్పారు సార్. మీరు మనస్ఫూర్తిగా ఆ రోజే చెప్పారు. అది కొంచెం దృష్టి పెట్టండి. ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే భూముల నష్టపరిహారం ఉంది. భూముల నష్టపరిహారం పూర్తిగా చెల్లిస్తామని చెప్పారు. అది ఇంతవరకు పెండింగ్ లో ఉంది. ఇంకో విషయం ఏంటంటే మా గ్రామానికి సంబంధించిన ఇక్కడ కొంతమందికి ప్లాట్లు పేపర్ కేటాయించారు, కానీ వాళ్ళకు ప్లాట్ కేటాయించలేదు. అదొకటి విషయము. ఇంకో విషయం వచ్చేసి బయట బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు R&R ప్యాకేజ్ కేటాయిస్తా అని చెప్పి మీరే చెప్పారు సార్. వాళ్ళ దీంట్లో ఇంతవరకు, ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చి ఇట్లా 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ లో ఇంతవరకు ఆ రోజు శంకుస్థాపన చేసిపోయారు. ఇంతవరకు ఒక పెసర్ గింజ అంతా ఇట్లా పని కాలే మా తిమ్మపురం గ్రామానికి. మళ్ళీ ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు. సరే, మాకు సంతోషకరమైన విషయం. ఎందుకంటే రోడ్లు భవనాలు పడుతున్నాయంటే మాకు డెవలపింగ్ అవుతున్నది అనమాట. ఏంటంటే ఈ విషయాలని మీరు దృష్టిలో పెట్టుకొని ప్లీజ్ సార్ ఒక్క 2 నిమిషాలు మా బాధ మీ దగ్గరకు వచ్చిన ఒక మాట అది తెలుసు. కానీ మీరు ఆ రోజు శంకుస్థాపన చేశారు. ఈ రోజు వరకు ఒక తిమ్మపురానికి మాత్రం ఏది పెసర్ కింద ఇట్లా పని కాలేదు సార్. మీరు వచ్చి ఒక మాట ఏంటంటే అది తొందరగా మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని నిలగొడతాం. మా తిమ్మపురం నుంచి అక్కడ ఇల్లు కూలిపోతున్నాయి, త్వరగా ఇచ్చేస్తే వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటాం. ఆ రోడ్లు చక్కలేవు, ఇవేం చక్కలేవు, అన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ కేసులు ఉన్నాయి అంటున్నారు. ఎకరం భూమి 2 ఎకరాల భూమి అది అటే పోయింది. 1 ఇయర్ అవుతుంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకొకటి ఇక్కడ కెమికల్ కంపెనీ పడుతుంది. ఇక్కడ కెమికల్ కంపెనీ పడుతుంది. ఆ కెమికల్ కంపెనీ రోజు రేపు పొద్దుగా ఓపెన్ అయితే మన తిమ్మపురం గ్రామానికి ముప్పు. ఆ వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, అదంతా ఆగమైపోతుంది. దాని మీద ఒకసారి దృష్టి పెట్టండి సార్. ఆ బిస్కెట్ కంపెనీ ఇక్కడ మన ఎల్లమ్మ గుడి కాడ పెడితే స్మెల్ ఎట్లా వస్తుందో భువనగిరి మొత్తం తెలుసు. ఇక్కడ కెమికల్ కంపెనీ పడుతుంది. అది రేపు పొద్దున మాకు ముప్పు అవుతుంది. ఇలా వచ్చే 10 లక్షల ప్లాట్ రేపు పొద్దున 4 లక్షలు ఇట్లా కొనుక్కున్నారు. ఇక్కడ అమ్ముతామని గ్యారెంటీ లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకొకటి రోడ్డు మీరు వస్తున్నారు, ఇది 3 అంకాలు ఉంది. అది ఎందుకంటే ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ సమస్యలను ఎందుకంటే మీ దృష్టికి రావాలని చెప్పేసి చెప్తున్నాము. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మా తిమ్మపురం గ్రామ ప్రజల తరపున మీకు తెలియజేస్తున్నాం.